ఒంగోలు నగరంలోని 9వ డివిజన్ అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ ఏర్పాటు చేసి డివిజన్ ప్రజల వద్ద నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొని పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామో, ఎవరు లబ్ధి పొందుతున్నారో ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల బిల్డింగ్స్ ను పూర్తయిన మరియు నిర్మాణ దశలో ఉన్న చిత్రపటాన్ని చూపిస్తూ కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబును నమ్మి మోసపోయారంటూ ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి తన చుట్టూ ఉండే వాళ్లకు లబ్ధి చేకూరుస్తాడని, పేద ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి యారం వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, బుజ్జి, గౌతమ్, ప్రసాద్, భూమిరెడ్డి రవణమ్మ, ప్రసన్న, ప్రమీల, మేరీ, వాణి, మాధవి, రవణమ్మ, ఎస్ సురేష్, ఎస్కే మస్తాన్, ఎస్ వెంకారెడ్డి, కె పాపిరెడ్డి, ఎస్కే షాకీర్, జి మణికంఠ, కె వెంకటరామిరెడ్డి, జి పవన్, డి వంశీసాయిరెడ్డి, ఎం బాలకృష్ణారెడ్డి, నరేంద్ర, ఎం భాస్కర్ రెడ్డి, పి వెంకటేశ్వర్లు, పి ఫణీంద్ర నాయుడు, కె సుబ్బారెడ్డి, జి కోటి, ఎం శ్రీను, కె వెంకటేశ్వర్లు, పృథ్వీరాజ్ మరియు తదితర పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన రాష్ట్ర పార్టీ నాయకులు, మన జిల్లా పార్టీ పరిశీలకులైన బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు పట్ల జరుగుతున్న మొదటి కార్యక్రమానికి ఆయన విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం చెప్తూ, అదేవిధంగా మన నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నాయకులుగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మిత్రుడు వెంకటేశ్వరరావు గారు, యాలం వెంకటేశ్వరరావు గారు కూడా పరిశీలకుడిగా వచ్చారు. సోదరుడు నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ గారు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఉన్నం జనార్దన్ రావు గారు, పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్ గారు, అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర నాయకులు గౌతమ్ అశోక్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా నాయకురాలు భూమిరెడ్డి రవణమ్మ గారు, పెన్షన్ విభాగం ఆయన నాయకులు ప్రసాద్ గారు, వాణి గారు, మేరీ గారు, ప్రమీల గారు, మాధవి గారు, రవణమ్మ గారు, మరి ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించిన ప్రసన్న, ఈ డివిజన్కి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు మన పూర్ణచంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆయన అభినందిస్తూ, జగనన్న ఈ మెడికల్ కాలేజీలు కడితే పేదవాళ్ళు పిల్లలు డాక్టర్లు అవ్వాలని, పేదవాళ్ళకు ఉచితంగా వైద్య పరీక్షలు ఇవాళ మనం ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్న పరీక్షల పేరిట వేలకు వేలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ మీద వెళ్ళినా కూడా దోచుకుంటున్నారు. అటువంటి ఇన్ని వస్తువులున్నా కూడా రిమ్స్ ఇవాళ మన 1000 పడకల హాస్పిటల్ ఉంటే ఖాళీగా ఉండట్లే బెడ్లు. అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టలేక పేదలందరూ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడుతుంటే, జగనన్న ఈ మొన్న కోవిడ్ టైంలో ఈ రోగులకి మంచాలు దొరక్క ఎవరికోళ్ళు ప్రాణాలు ఇడుస్తుంటే ఆయన ఆలోచించి అదనంగా ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ నొప్పించి 17 మెడికల్ కాలేజీలు, అంటే మన రిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రులు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, మళ్ళీ దాంట్లో పిల్లలు డాక్టర్లు అవడానికి పేద పిల్లలకు కూడా ఉచితంగా చదువుకొని సగం సీట్లు డాక్టర్లు అవటం, మిగతా సగం కూడా 12 లక్షలు కట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మధ్యతరగతి వాళ్ళు కట్టగలరు, 20 లక్షలుగా ఏదో 10-15 సీట్లు కట్టగలరు. అంతేగాని వాటిని ప్రైవేట్కి అప్పచెప్తే చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళకి దారాదత్తం చేస్తే, రేపు వాళ్ళు ఇదే సీట్లని ₹1 కోటికో 70 లక్షలకో 80 లక్షలు బ్లాక్లు అమ్ముకుంటే, ఇదే హాస్పిటల్లో మంచాలకు డబ్బులు వసూలు చేస్తే పేదవాళ్ళకి ఏం ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఊరికే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆస్తిని ఊరికే అప్పచెబుతాడమ్మా? 100 కోట్ల రూపాయల సొమ్ముని ఊరికే అప్పచెబుతారా? ఎవరికన్నా లంచాల కోసం వాళ్ళ అనుమాయుల దగ్గర డబ్బులు తీసుకొని లంచాల కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లీజులకి ఇస్తాడంట. ఎకరం 100 రూపాయల కాడికి 55 ఎకరాల్లో కట్టిన ఆసుపత్రి ఈ పాటిగా 50 నుంచి 100 కోట్లు ఆసుపత్రులు ఖర్చు పెట్టి భవన నిర్మాణాలు జరిపితే అవి నేను పూర్తి చేయలేనని చెప్పి వంక చెప్పి
అమ్మ చూపుతున్నాడు, లీజుల పేరట అమ్మ చూపుతున్నాడు. దీన్ని ఖండిస్తూ మనం గవర్నర్ గారికి మనందరూ సంతకాలు పెట్టి తెలియజేద్దామని. ఇగో జగనన్న పెట్టిన మెడికల్ కాలేజీలు, ఈ పైన 7 కాలేజీలు పూర్తయిపోయినాయి. క్లాసులు కూడా నడుస్తున్నాయి, సీట్లు కూడా పిల్లలు చదువుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి ఒక 5 కాలేజీల్లో, ఇంకో 2 కాలేజీలు పైన. ఈ కింద అన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని అమ్ముతాడంట, సగాలు కట్టిన కాలేజీలని అమ్ముతానని చెప్తున్నాడు. ఇది అమ్మొద్దని, ఇది మనకు నష్టమని, మన రాష్ట్ర సొమ్ము తేరగా ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని జడగొట్టడానికి, ప్రజల సొమ్మును లూటీ చేయడానికి చేసే ఈ పని మనం అందరం వ్యతిరేకిద్దాం. దీనికి మనందరం కూడా గవర్నర్ గారికి మన పేరు, మన ఊరు, అడ్రస్సు, ఫోన్ నెంబర్ పెట్టి సంతకం పెడితే మన నియోజకవర్గం నుంచి 1,00,000 కాడికి అంటే అందరూ సంతకాలు పెట్టి నిరసన తెలియజేసి ఇది ఆపాలని సంకల్పం, జగనన్న పిలుపు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. మీరు కూడా వీటన్నిటి మీద మనం సంతకాలు చేసి మన డివిజన్లో ఉన్న అందరికీ, ఓటర్లందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా మన పేదలకు అందాల్సిన ఆసుపత్రుల్ని, పేదలకు పిల్లలు చదువుకోకుండా మన కోసం కట్టిన కాలేజీలు, ప్రభుత్వ డబ్బుతో కట్టిన కాలేజీలు, ఈ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నారు లీజులు అని చెప్పి మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి సంతకాలు పెట్టిస్తే ప్రజలకు అర్థమైద్ది వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏందో. ఈ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారో అర్థం అవ్వడానికి అవసరం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరందరూ కూడా దీంట్లో పాల్గొని అందరికీ చెప్పి సంతకాలు సేకరించాలని కోరుతా ఉన్నాను. అంటే ఈ పేద వర్గాల వారు చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉండకూడదు. అంటే ఒక్కసారి ఉదాహరణ చెప్పాలంటే, ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా మీకు 600 మొదలుకొని 1000 పడకల వరకు కూడా హాస్పిటల్ మెయింటైన్ చేసేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రతి నియోజకవర్గాల నుండి కూడా ప్రతి మనిషి కూడా తక్కువ ఖర్చుతో దగ్గరగా అతి చేరువలో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్లో చూపించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మరి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేస్తే, అందు చేసినటువంటి దానిలో కూడా 50 ఎకరాలు మినిమం ఒక్కొక్క కాలేజీకి, 50 మొదలుకొని 60 ఎకరాల వరకు కూడా స్థలం కేటాయించి భవిష్యత్తులో కూడా దాదాపుగా ఇంకా 50 సంవత్సరాల నాటికి పెరిగేటటువంటి జనాభాకు కూడా సరిపోయేటటువంటి వస్తువులు కల్పించేటటువంటి బిల్డింగులు నిర్మాణం చేస్తే వీటిని ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేయాలని చెప్పి, ఇది అంటే వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి. మనమేమో వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే వైద్యాన్ని కొనుక్కునేటటువంటి పరిస్థితి కొనసాగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆపు చేయాలి. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంటే నడపాలి అని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,00,000 సంతకాల కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ 1,00,000 సంతకాలు అనేటటువంటివి మనం 10వ తేదీన ప్రారంభించాం. 10 నుండి రేపు 22వ తేదీ వరకు టైం ఇచ్చారు 1,00,000 సంతకాలు పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన. ఈ 1,00,000 సంతకాలు చేసేటటువంటి దాన్ని కూడా గతంలో ఇట్లొచ్చి కూర్చొని ఎప్పుడు సంతకాలు పెట్టించాల, దేనికి కూడా రాజకీయంగా మీటింగులు చెప్పేవాళ్ళు ఒక కట్ట ఇచ్చి ఈ కట్ట ఇంటి దగ్గర సంతకాలు పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఒక 100 మంది 50 మంది పెట్టేవాళ్ళు సంతకాలు. కానీ ప్రతి పేపర్ కూడా ఖచ్చితంగా దీనిలో పేరు, మీ గ్రామం, వార్డు, మీ ఫోన్ నంబర్ కంపల్సరిగా ఉండాలి. తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇట్లా పెట్టి. కాబట్టి అంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం కాకుండా నిజాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మనకు కాలేజీలు గవర్నమెంటే నడపాలి, గవర్నమెంటే హాస్పిటల్స్ కొనసాగించాలి. వైద్యం అనేటటువంటి దాన్ని గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలల్లో కేవలం 39% మాత్రమే డాక్టర్లు ఉంటే, సిబ్బంది ఉంటే, దాన్ని 96% సిబ్బందిని అపాయింట్ చేసినటువంటి ఘనత దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి వారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు నమ్మి
ఇది అవసరం అనుకుంటేనే సంతకం పెట్టాలి. ఒంగోలు నగరంలోని 9వ డివిజన్లో గత ప్రభుత్వంలో ఏదైతే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రైవేటీకరణ చేయటం జరుగుతుంది. దాని మీద వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అని కోటి సంతకాల కార్యక్రమం మరి 9వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. 3వ డివిజన్లో కూడా ప్రారంభం అయింది. మరి వర్షాకాలం వల్ల 4 రోజుల నుంచి పెండింగ్ పడింది. మళ్ళీ ఈరోజు 9వ డివిజన్లో మరి కోటి సంతకాల సేకరణ ప్రారంభించబడింది. దీనికి మరి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు బత్తుల బ్రహ్మాందరెడ్డి గారు, అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి వైబాబు గారు, అదేవిధంగా ఒంగోలు కొండెప్పి పరిశీలకులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అశోక్ గారు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, రాజీవ్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసిన మహిళలు, ముఖ్యంగా 9వ డివిజన్కు సంబంధించి ఈ సంతకాల సేకరణకి ఇచ్చేసినటువంటి మరి అందరికీ కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా, నువ్వు లేని లోటు ఉందన్నా, ఈ లోటు భర్తీ చేయి జగనన్నా.